సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇంకా ఆమె ఏంది అది నా కోపం వస్తుంది ఆమె పేరు. అయితే అందరికి థమ్స్అప్ ఇస్తుంది కానీ మా రాముకు పొంగు పట్టుకొని ఇంట పడితే కూడా థమ్స్అప్ సంజన అప్పుడు ఏం మాట్లాడుతుంది రాముకు టార్గెట్ పెట్టాలి. ఇప్పుడు మనం నేను రాముకు టార్గెట్ పెడతా అని మాట్లాడుతుంది. రాముకేం టార్గెట్ పెడతావు నువ్వు? రాము నీకేం చెప్తున్నాడు? నీ వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ, నీకేం అంటలేడు కదా. నువ్వు ఆయనకు టార్గెట్ పెడతా అంటే ఏం టార్గెట్ పెడతావు నువ్వు? నీది నీ వాడుతున్నావు, ఆయనది ఆయన వాడుతున్నాడు కదా, మంచిగా ఆడాలి. కానీ ఊరికే గెలుపుకుంటుంది ఆమె అందరికి. అందరికి ఊరికే గెలుపుకుంటుంది. పాపం ఆ పిల్ల మన తెలుగు రాదేం రాదు. ఎర్రగా ఉంది, జర పక్కగా ఉంది. ఇన్ని దినాలు బయట ఇసిరేసి ఇంకా దీనికి ఇసిరి అంతా అది నామినేషన్ చేసినాక సారు అన్నాడు నాగార్జున సార్ ఏమన్నా అంటే ఆమె వినా నీకు ఎందుకు ఇంతాడు, ఇంత గొడవ ఎందుకు, నీకు పాత కక్షలు ఎందుకు తిరుక్కుంటుడు అది అని అంటే ఇంకా అప్పటి నుంచి దగ్గర కూర్చుకుంటుడు అది పులవరకు ఆ పిల్లకు. అప్పటి నుంచి నేను ఆమెకే సపోర్ట్ చేస్తా, నేను ఆమెకే సపోర్ట్ చేస్తా అని ఊపుతున్నది. రెండు చేతులు ఇట్లా అట్లా ఇట్లా వెళ్తుంది. చెయ్యి నీ పెద్ద మంచివి దాంట్లో ఎవరెవరు, భరణి గారు, హరీష్ గారు, ఇప్పుడు యమ, సంజన, ముగ్గురు మీరు పెద్ద మంచులు దాంట్లో అందరు పిల్లలే వాళ్ళు. వాళ్ళకేమన్నా తప్పు జరిగితే అట్లా చెప్పాలి, ఇట్లా కాదు తల్లి లేక కదా వాళ్ళకందరికి చెప్పాలి. నువ్వు ఆయనకు పిల్లల పేరు ఇమానానికి అమ్మ అమ్మ అంటుండవు కదా, అందరికి అమ్మనే నువ్వు. ఇంత ఉన్నప్పుడు అందరికి అమ్మనే నువ్వు. అమ్మ లేక అందరికి నువ్వు ఇది కాదు బిడ్డ గది గట్లా ఇట్లా చేయాలి, ఇట్లా నడవాలి, ఈ దారిపోట నడవాలని మనం ఇంట్లో ఎట్లా చెప్తామో నువ్వు అట్లా చెప్పుకో. అయితే నీకు 10 మంది మెచ్చుకుంటారు. ఆమె దాంట్లో పెద్ద మంచి లేక పిల్లలకి అందరికి మంచిగా చెప్తుంది కదా అని అనుకుంటారు. ఆయన ఇంత కొంగు పట్టి ఎడకుంటే కూడా ఒక్క థమ్స్అప్ ఇవ్వకపోతే అందరికి ఇచ్చి మళ్ళా అది చూస్తూనే ఉండా, నన్ను కండ్లారా చూస్తూనే ఉండా. కానీ నా కొడుకు ఇట్లా అడకుంటే కూడా కొంగు పట్టుకొని ఇంటంటే తిరిగిండు, తిరిగితే కూడా ఇయ్యకపాయ. అది బాధ వచ్చింది నాకు. ఆమె కొడుకుని ఇంతకు ఎట్లా చేస్తున్నానా అని బాధ వచ్చింది. ఆమె కొడుకుని ఇంత ఇస్తుండే కదా, నా కొడుకు ఆడుకోయి ఇంత అడక్కుంటే కూడా ఇస్తలేదు. 10 మందికి పెట్టేటోడు నా కొడుకు ఆడుకోయి ఇట్ట అయిందా అని బాధ అనిపించింది. నా కొడుకు అడగాడు, దబ్బున పోయి ఇట్లా అందుకొని తినడు. తింటాను అని అడిగితేనే రాము తిను అని పిలిస్తేనే పోయి తింటాడు. వాళ్ళందరూ ఒకతో మీటింగ్ పెట్టుకొని తింటారు. కానీ నెమ్మది అయిపోవడమే కదమ్మా ఇదంతా బాధలు ప్రాబ్లం అని మాట్లాడితే బాగుండేది కదా అనిపించింది. కానీ వాడు మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడకుంటే ఒక ప్రాబ్లం. అది నిజమే, నిజం. మాట్లాడితేనేమో ఒకడు నీకేం తెలుసు, కూడా నీకేం తెలుసురా ఇంకేముండు, చేసుకుంటాడు నిలబడతాడు. మాట్లాడనియరా కూర్చుంటాడు, రానియరు ఆయన బయట రానియరు. వాడింది వాళ్ళు. ఆయన ఒక బొమ్మ కూడా గుంజలేదు వాళ్ళతో పోయి, సైలెంట్ గా నిలబడ. ఆయన వచ్చి దాంట్లో వేసింది, ఈమె వచ్చి ఆయన వేసిండు, వాళ్ళ ఇష్టంతో ప్రకారం వేసిండ్రు. వాళ్ళు వేసిండ్రు కదా, వాడైతే ఏమని చెప్పలేదు కదా. కానీ మీరు వేసి మీరు వానికి నామినేషన్ చేస్తే ఏం లెక్కనా? సైలెంట్ గా ఉండిపోయాడని. సైలెంట్ గా ఉంటాడంటే ఆయనకి ఏం తెలిసిందంటే ఇప్పుడు ఇమానే చెప్పాలనా, ఇప్పుడు నాకు రీతు చౌదరికి చెప్పాలనా అన్నట్టు కన్ఫ్యూజ్ అయ్యిండు. కన్ఫ్యూజ్ అయ్యి ఆయన సైలెంట్ గా నిలబడి. కానీ మనం అర్థం చేసుకోవాలి కదా, మనం మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకొని రాముకు బయటికి దొలుతామని పెట్టుకున్నామా, లేకుంటే మన ఇంట్లో పెట్టుకోవాలని పెట్టుకున్నామా మీటింగ్ అని మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు నీవు వచ్చి ఆయన దాంట్లో వేస్తుంది, ఆయన రీతు చదువు వచ్చి దాంట్లో వేసి 2 సార్లు వేసి 2 సార్లు తీసేసి మీరు ఎలా బిగ్ బాస్ విన్నర్ అయిపోతారు. ఈ కయ్యమ్మ ఈ మన ఈమెనే రాము నీ దాంట్లో ఒకటి లేవు నేను వేస్తా అని వేసిండు. ఇమనంగా వేసిండు ఆయన. ఎందుకంటే ఫెండు లేకనో లేకుంటే నేను కూడా ఫేమస్ ఉండ, ఆయన కూడా ఫేమస్ ఉండడు అని వేసిండు. ఆయన ఇమానం దారి వేసిండు. వేసిన దానికి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆ పిల్ల
రేవతి చౌదరి. ఆ రేవతి చౌదరి ఎంత నోట్ చేస్తుంది, ఎవరు ఆమె ఇంకొక ఆమె ఎవరు, ఇది తనుజ తనుజ కూడా అట్లా ఒరుగుతుంది. ఫస్ట్ ఏం సైలెంట్ గా ఉన్నది కానీ ఇప్పుడు అంత ఒరుగుతుంది చూడు ఆ పాప. ఆమె దాంట్లో ఉండదని నేను మొన్న ఇంటర్వ్యూకి వస్తే చెప్పిన, నీకు ఎవరు ఇష్టం అమ్మా అని అంటే, నాకు ముద్దబందరంలో ఉన్న పిల్ల తనుజ నాకు ఇష్టం అని చెప్పిన. ఆమె సీరియల్ అయిపోయిన దగ్గర చూసిన, ఆ సీరియల్ అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే చూసిన. నేను ఆ పాప మంచిగా ఉంది అబ్బా అని నేను అనుకున్నా, కానీ నిన్న మా రావుడు పెడితేనే కంప ఉన్నదని అనుకున్నాను. ఏమన్నా మాట్లాడితే తలుపుటరు ఒక్క మాట కూడా ముందరికి ముల్గనియరు, ఆయనకు ఎవ్వరు ముల్గనియరు, చెప్పనియరు కదా. ఇవాళ రేపు నోరు ఉన్నది ఊరు, ఈ నోరు ఉంటేనే ఊరు, పైసా ఉంటేనే ఏదైనా దేశం. అంటే రూపాయలు ఉంటే పలకరిస్తారు పెద్ద పెద్దలు కూడా. ఈ రూపాయలు లేకుంటే పలకరియరు ఎవరికే గాని. అంతే, వాళ్ళు నోరుతోనే గెలుస్తున్నారు. నా కొడుకేమో సైలెంట్ గా ఉంటున్నాడు. మరి కష్టం అనిపించలేదా? మస్తు కష్టం బాధ అనిపిస్తుంది, మాట్లాడేది ఎందుకు కాదు. ఆయన పోయిండు, ఇక గెలిచిరానికే పోయిండు అని మేము కూడా ఒకవేళ మీకు లోపలికి వెళ్ళే ఛాన్స్ అవకాశం ఉంటది 10వ వారంలో, ఫ్యామిలీ వీక్ అనమాట అది. అప్పుడు మిమ్మల్ని పంపిస్తారు లోపలికి, హౌస్ లోపలికి పంపిస్తారు, స్టేజ్ మీదకి పంపిస్తారు. ఏం చెప్తారు రామ్కి? ఫస్ట్ ఏమేం మాట్లాడతారు రాముతోనే? నేనా ఏమేమి మాట్లాడుతుంటే, చూడు నాన్న, మనకు దగ్గర ఉండి మనతో క్లోజ్ గా ఉండి మనకు బోర్లో నూకుతారు ఎవరే గాని. బోర్లకు నూకుతారు, కిందికి తొక్కుతారు, పైకి రానియరు. కానీ నీ ఆట నీవు ఆడాలి, నీకు తోసింది మాట్లాడాలి, పాయింట్కి పాయింట్ ఇవ్వాలి. కానీ నీవు సైలెంట్ గా ఉండకూడదు. నువ్వు మంచిగా ఆడు, ఆడుతున్నావు కానీ ఆటలో కూడా మంచిగా ఆడుతున్నాడు, మంచిగానే చేస్తున్నాడు. ఏంటంటే మాటలులా వెనక్కి జరుగుతున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఈమెకేమైనా చెప్తే నా మీద వడి వస్తారేమో, నాతోనే గొడవ పెట్టుకుంటారేమో, వీళ్ళకేం చెప్పుదు, నేను ఏమైనా చెప్తే నా మీద గొడవ పడతారేమో అన్నట్లా ఆయన మనసులో పెట్టుకొని సైలెంట్ గా. ఇంత మాట చెప్తే ఇంక ఆయన మీద ఎగురుతున్నారు అందరూ. అట్లా మరి అట్లా అవుతుంది అన్నట్లు ఆయన కూడా ఇంకేం చెప్తానంటే, బిడ్డ నువ్వు కప్పు తీసుకొని రావాలి, నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి. నువ్వు ఎదురు చూసుకుంటా ఉంటావు, నీకు నా ఆశీర్వాదం ఎంబడి ఉంటది, ఎలాంటి ఉంటది నీకు. నువ్వు మాత్రం గెలిచి రావాలి. పాట ఎట్లా హిట్ అయిందో నువ్వు కూడా దాంట్లోకి వెళ్ళి హిట్ అయ్యి రావాలని చెప్పి వస్తా. సార్కి ఏం చెప్తారు, సార్ నువ్వు బిగ్ బాస్ కు పిలిచినావు సార్, ఆఫర్ ఇచ్చినావు, ధన్యవాదాలు సార్, నువ్వు మంచిగా నా కొడుకు బాగా పైకి తెచ్చినావు. ఇక ఈ బిగ్ బాస్ కూడా పైకి తెస్తుంది నా కొడుకు. యాడ మూలకున్నలు కూడా నా కొడుకులకు మొత్తం సపోర్ట్ చేస్తున్నారు మంచిగానే సార్. నీ అది అన్నమయ్య సినిమా చూసిన సార్, నీది చాలా సార్, నీ సినిమాలు అన్ని చూసుకుంటా ఉంటే సినిమాలు మొత్తం చూసినా నీవి. ఎప్పుడు సినిమా ఉండదు, ఆ సినిమా చాలా గోస సినిమా ఉంది సార్ నీది, ఆ సినిమా చాలా గోసతోనే తీసినావు అని చెప్తా. మొత్తం నీదే ఇప్పుడు ఇంట్లో. కానీ ఆ సార్కు మాత్రం నిజంగానే చాలా మంచోడు, మంచోడికి మంచోడే, షెడ్డోనికి షెడ్డోడే సార్. అవును, మరి ఆయన కూడా చూస్తున్నాడు కదా, ఎవరు ఎట్లా ఉంటున్నారు దాంట్లో, ఎవరేం చేస్తున్నారు అని చూస్తున్నాడు కదా. సార్కు కూడా అన్ని తెలుసు, ఏ మంచి ఎట్లా ఉండదు, ఏ మంచి నోరు ఎట్లా చేస్తున్నది, ఏ మంచి ఏం చేస్తున్నాడు, దొంగతనం ఎవరు చేస్తున్నారు. రాత్రి ఎవరు రేవతి చౌదరి, ప్రియాంక, ఈ పిల్ల తనుజ అది మొత్తం తీసుకోపోయి దాపెట్టి వచ్చింది. సంజనవి లిప్టిక్లు ఏదేదో మొత్తం తీసుకోపోయి దాపెట్టి వచ్చింది. దాపెట్టిండ్రు ఇద్దరు వాళ్ళు. ఇప్పుడు పొద్దుగాల తానం చేసుకొని, నాది ఇది గానొస్తలేదు, నాది అది గండబడతలేదు అని అంటుంది. అద్దాలు ఒకరొకరు దాపెడుతుంది కింద, తప్పుడు దాపెడుతున్నారు. ఏమనిపిస్తుందమ్మా ఇలా ఫుడ్లు అన్ని దాస్తుంటే? ఫస్ట్ టైం అదే కదా, ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసారు కాబట్టి ఫుడ్ దాపెట్టుకోవాలి, దొంగతనం లేకుండే. అప్పుడు గేమ్ ఆడాలి, కొట్లాడాలి, గేమ్ ఆడాలి, గేమ్ లా గెలిచిన వాళ్ళే. ఇది ఏదైనా గేమ్ ఆడకపోతే మీరు కూడా సపోర్ట్ చేయరా రామ్కి?
ఎందుకు చేయరు బిడ్డ? అందరూ చేస్తారు, సపోర్ట్ చేయాలంటే ఎందుకు చేయరు? గేమ్ ఆడకపోతే మీరేమనుకుంటారు? ఒకవేళ గేమ్ ఆడకపోతే వీడు ఏం చేస్తలేడు కదా అని అనుకుంటాం మనం కూడా. ఆడుకుంటారు. ఉన్నది ఉన్నట్టు అనుకుంటారు. ఇప్పుడు ఆడుతున్నాడు కాబట్టి మంచిగా ఉన్నాడు కాబట్టి మీరు మంచిగా ఇప్పుడు సైలెంట్ గా ఉండడానికి సైలెంట్ గానే ఉన్నాడు అంటున్నాం మనం. అంటే ఆయన మనసులో ఏముందనంటే ఆమెకి ఏమన్నా అంటే నమ్మిన పడతారేమో, గొడవకు వస్తారేమో. ఆయనకేమన్నా అంటే వాళ్ళు పెద్దోళ్ళు నాకేమన్నా అంటారు ఎందుకులే అని సైలెంట్ గా నిలబడ్డాడు అంతే. ఆయనకి ఉంటాడు. మాట్లాడతాడు, పెద్ద పెద్దలతో మాట్లాడొస్తాడు, ఎమ్మెల్యేతోనే మాట్లాడొస్తాడు. కానీ ఎందుకంటే పెద్దలతో మాట్లాడేస్తాడు కానీ చిల్లర మాట్లాడారు. కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కన్ఫ్యూజ్ ఎవరికేం చెప్పాలి నేను, ఎవరికేం చెప్పొద్దు, చెప్పందే బాగుంటది అన్నట్లా ఉండడు దాంట్లో. అమ్మా రాము ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా ఊరు నుంచి, మీ దగ్గర నుంచి? మా దగ్గర నుంచి హైదరాబాద్ 12 అయితే 12 చదువుకున్నాడు. 12 అయ్యే వరకే వెళ్ళిపోయినట్టే పూర వెళ్ళిపోలే. ఇన్ని నుంచి పోయి వస్తుండే. ఉన్నాడు. చెప్పాడా వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నాడు హైదరాబాద్ వెళ్తున్నాడు అంటే? ఈ పాటలు ఏం వినక ముందు ఈడుకుండే నేర్చుకున్నాడు, ఈడుండే నేర్చుకున్నాడు పాటలని. చిన్నగా ఉన్నప్పుడు ఆయన డాన్స్ చాలా ఇష్టం ఉండే. ఆయనకు డాన్స్ ల మీద చాలా ఇష్టం ఉండే. డాన్స్ మీద ఏడనా మన స్కూల్లా ఏడనా మన పెళ్లిలు అవుతుంటే, ఏమన్నా ప్రోగ్రాంలు జరుపుకుంటుంటే ఆడిపోతుండే, పోతుండే, ఇంకా డాన్స్ చేస్తుండే వస్తుండే. కానీ ఎవరితో మళ్ళా గొడవ లేకుండే, పోకుండే. ఆయన తేజీ మీద పోతే కేకలు పడుతుండ్రి. ఏంది ఈ 2 కాళ్ళు కూడా ఇట్లా కింది గుసర పెడుతుండే, ఈ చెయ్యి ఇట్లా దిస్తుండే, ఆ చెయ్యి అట్లా దిస్తుండే, పూర పేయి మొత్తం తిప్పేస్తుండే. మా నాయన అట్లా డాన్స్ చేస్తున్నాడు కదా, మా నాయన హీరో అంటే బాగుండే అని అప్పటికి అనుకున్నా నేను. హీరో అయితే బాగుండే, సినిమాలకు పోయింటే బాగుండే నా కొడుకు. కానీ ఇక్కడ ఉన్న కోట మాషా అని మొక్కినా నేను. మీకు ఇష్టం అమ్మా సినిమాల్లో ఉండడం? నా కొడుకు సినిమాలో పోవాలని మొక్కినా నేను. సినిమాలో పోవాలి, ఇంకా టీవీలో కాని రావాలి నా కొడుకు అని ఎంత కోరుకున్నట్టు అంత నా కోరిక నాకు తీరేసింది అనుకో దేవుడు. ఇప్పుడు మరి జనాలందరూ రాము రాతుడి గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారు, మంచిగా అందరూ ఓట్లు వేస్తున్నారు. జనాలకి ఏం చెప్తారు? జనాలకి మొక్కాలి, చేయి ఎత్తి మొక్కాలి. జనాలు నా కొడుకు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మంచిగా ఉంటాడు కదా, అందరితో మంచిగా ఉంటాడు. అందరికి సెల్ఫీ ఇవ్వాలంటే సెల్ఫీ ఇస్తాడు. ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడితే నెగటివ్ లేదు నా కొడుకుతో. చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు, ఫోన్ చేసి అందరితో మాట్లాడతాడు. ఎందుకు చేయాలి, నేను ఇట్లా అయినా నేను అట్లా అయినా అని ఆయనకు అట్లా లేదు, పౌరుషం లేదు. నా కొడుకు కిందికే ఉంటాడు. ఎంతైనా మనం ఎన్ని రూపాయలు ఉన్నా, ఎన్ని మనం ఇది ఉన్నా కూడా మనకేం అది మాట్లాడే తరీక ఉంటుంది. అది కూడా నేను ఇలా నాతో పైసలు అయినాయి, ఇలా నేను ఇట్లా అయినా అని మనం చేతు రిక్వెస్ట్ అయిపోదు. జనాలు ఒప్పుకోవాలి. అందరికి సమానంగా ఉండాలి అన్నట్టు ఆ పని చేస్తున్నాడు మా వాడు, మంచిగా చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరితో గౌరవంగా గరిగా మాట్లాడాడు. ఊళ్ళో వస్తే కూడా గరిగా మాట్లాడాడు. అందుకు రాము అందరికి జనాలకి మొత్తం దేశం అంతా రాము. అందరూ మరి ఓట్లు వేయండి అని అడగండి. అడిగినా అడిగేసండి, ఓట్లు వేయమని చెప్పండి. లాస్ట్ గా చెప్తాం లాస్ట్ లో అందరం చెప్తాము. నేను చెప్తా వచ్చేసాం. ఇప్పుడు కూడా చెప్పాలి ఓట్లు వేయాలని. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. ఓట్లు వేయండి. మా రాముకు గెలుచుకొని రావాలి, తీసుకొని రావాలి ఊరికి మంచిగా. బేన్ బాజాతోనే రావాలి నా కొడుకు, డీజేతో రావాలి. నా కొడుకు వినర్ అయి రావాలి. మీ దయతో, మీ ఓట్లతో నా కొడుకు మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం బంజారాలు కూడా చాలా చేస్తున్నారు, చేయాలి. ఎందుకంటే మన మహబూబ్ నగర్ నుంచి నా కొడుకు ఒక్కడే పోయింది. దేశం ఊరికెళ్ళి డిస్ట్రిక్ట్ వెళ్ళి ఒక్కడే రావాలి, గెలుచుకొని రావాలి, కప్పు తీసుకొని రావాలి. ఆల్ ద బెస్ట్ నాన్న రాముడు, మంచి గెలిచి మంచిగా ఎదురు చూసుకుంటూ ఉంటా నేను. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. చూసారు కదా ఇంటర్వ్యూ, వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ అయిపోయింది. రాము రాథోడ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా అందరూ ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.